మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. కరీంనగర్ సంబంధించి బీజేపీ పార్టీలో ముదిరిన విభేదాలు, ఇప్పటికే పార్టీకి సంబంధించి బీజేపీ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితులు ఉన్నాయని సోషల్ మీడియాలో వైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ సంబంధించి ముదిరిన విభేదాలు, ఇక్కడ ప్రధానంగా కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేతల సమావేశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికై హాజరైన గుజ్జుల లింగయ్య, సుగుణాకర్ రావు హాజరైనటువంటి పరిస్థితి. బండి సంజయ్కు కాకుండా వేరే సీనియర్కు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతల కారణంగానే ఓడిపోయామని కూడా బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. సో సంజయ్ తీరుతోనే పార్టీ బలహీనమైందని కూడా కొంతమంది నేతలు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఈటల బండి సంజయ్ మధ్య వారు నడుస్తుందని సోషల్ మీడియా వేదిక ఇప్పటికే బీజేపీ పార్టీ ప్రధానంగా వారు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కరీంనగర్ సంబంధించి ప్రధానంగా బండి సంజయ్ నేతృత్వం వహించినటువంటి నియోజకవర్గంగా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన విభేదాలు కొంతవరకు చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఈ రోజు తాజాగా కూడా బీజేపీ పార్టీకి సంబంధించి అంతర్గత కలహాలు మరొకసారి బయటపడింది. ఇది కొత్త ఏం కాదు. బీజేపీ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా అంతర్గత పోరు నిత్యకృత్యం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి విభాగంలో ఏదైతే బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలు, కిసాన్ మోర్చా కానీ, దళిత మోర్చా కానీ, మహిళా మోర్చా, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా వర్గ పోరు సర్వసాధారణం అయిపోయినప్పుడు అయితే తాజాగా మాజీ అంటే ఏదైతే సీనియర్ నాయకులంతా కూడా అంటే ఇందులో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డితో పాటు కాశీపేట లింగయ్యతో పాటు అంటే కొంతమంది సీనియర్లు ఒక సమావేశం ఏర్పరచుకుని ఈసారి ఎంపీ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కరీంనగర్ పార్లమెంట్ టికెట్ బండి సంజయ్ కి కేటాయించకూడదంటూ కూడా వాళ్ళంతా ఒక సమావేశంలో మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇదంతా దీనికి అగ్నికి అజ్యం పోసినట్టుగా కూడా గత 3 రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఒక అంతర్గత మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అంతర్గత మీటింగ్ జరిగి 3-4 రోజులలోపే మళ్ళీ తిరిగి ఇలాంటి విభేదం బయటపడడంతో కూడా దీని వెనకాల మురళీధర్ రావు పావులు కదుపుతున్నారా అన్నట్టు కూడా ఒక బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ చెందిన వర్గానికి చెందిన అనుచరులంతా కూడా ఒక అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక క్యాడర్ గాని ఒక ఏదైతే మైలేజ్ గానీ ఇదంతా కూడా బండి సంజయ్ వల్లే సిద్ధించిందని చెప్పేసి కూడా బండి సంజయ్ వర్గము అనుచరులు కూడా హర్షం వ్యక్తం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధపాతాల నుంచి ఊపు తీసుకొచ్చిన పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సీట్లలో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ, తాజాగా ఎమ్మెల్యే టికెట్ సీట్లలో కానీ ప్రతి దాంట్లో కూడా బీజేపీకి సంబంధించి ఒక మైలేజ్ పొందింది అంటే మాత్రం అది ఆ క్రెడిట్ అంతా కూడా తప్పకుండా బండి సంజయ్ వల్లే అని చెప్పేసి కూడా ఆ కార్యవర్గం అంతా తన అనుచరులంతా భావిస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఏదైతే మింగుడు పడింది సీనియర్ నాయకులు గతంలో దశాబ్దాల కాలంగా కూడా బీజేపీ పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులంతా కూడా ఆ బండి సంజయ్ కి చెక్ పెట్టేందుకు కూడా పావులు కదుపుతున్న పరిస్థితి. అంటే ఒక దశలో ఒక వాళ్ళ అసహనంతో కూడా దాదాపుగా ఒక తిట్ల పురాణం కూడా వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే బండి సంజయ్ కి పట్ల ఒక తిట్ల పురాణాన్ని కూడా వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ కి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎంపీ బరిలోకి దిగకూడదు అంటూ కూడా అంటే ఇదంతా కూడా బండి సంజయ్ క్యాడర్ అంతా కూడా ఏమంటున్నారంటే ఏదైతే జీర్ణించుకోలేక బండి సంజయ్ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఈ సీనియర్లు ఈ ముసలానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి కూడా ఒక చర్చ కొనసాగుతుంది. మొత్తానికి రాజకీయ వర్గాలలో మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. గతంలో కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా బరిలోకి దిగి మాత్రం గెలిచి జాతీయ నాయకత్వం దృష్టిని అయితే ఆకర్షించారని చెప్పొచ్చు. దాదాపుగా ప్రధాని మోదీ కూడా కితాబ్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా మింగుడు పడకి సీనియర్లంతా కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకొని బండి సంజయ్ కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి ఏదైతే బండి సంజయ్ కి చెక్ పెట్టి ఈసారి తమలో ఎవరికైనా టికెట్ దక్కించుకోవాలనే ఆశతోనే ఈ సమావేశం ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కూడా ఢిల్లీలో ఉండగా రేపు దాదాపు 20,000 మంది పార్లమెంటు స్థాయి కార్యకర్తలతో కూడా 20,000 మందికి తగ్గకుండా కూడా ఒక వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాలను అనుసరించడానికి బండి సంజయ్ కూడా సన్నద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. అంటే క్యాడర్ కు స్పష్టంగా వచ్చే ఎన్నికలలో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ సీనియర్ల దూకుడుకు ఎలా కళ్ళం వేయాలి అనేందుకు కూడా
ఒక చర్చ కూడా కొనసాగనుంది. మొత్తానికైతే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుల తీరు మాత్రం కొంతమంది నేతలకు, కొంతమంది కింది స్థాయి కార్యకర్తలకు కూడా మింగుడు పడటం లేదు. ఇటీవలే మనం చూడొచ్చు, బండి సంజయ్కే కాకుండా ఏదైతే ఈటల రాజేందర్ ఓటమి పట్ల కూడా మళ్ళీ ఒకసారి అంటే గతంలో ఏదైతే బండి సంజయ్కి అంచర వర్గంతో పాటు ఈటల అంచర వర్గం కూడా ఏదైతే సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తిట్ల పురాణాన్ని కూడా ఆ బహిర్గతం చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. అంటే ఎక్కడికక్కడ బీజేపీలో అంతర్గత కలహాలు ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా మరొకసారి బగ్గుమంటున్నాయని కూడా చెప్పవచ్చు. రైట్. మీరు అన్నట్లు ముందు నుంచి కూడా బండి సంజయ్ వచ్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ మారినటువంటి పరిస్థితి, ఒక ఫైర్ బ్రాండ్గా తన ప్రసంగాల్లో కేసీఆర్ను, కేటీఆర్ని ఎదుర్కొనే మాటలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు బీజేపీ పార్టీ కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది ఎంపీల విషయంలో కానీ. సో ఇప్పటికి సంబంధించి మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ కూడా బీజేపీకి సంబంధించి బండి సంజయ్ గ్రాఫే కనిపించింది అనేటువంటి ఉన్నాయి. కానీ మొత్తానికి ఆయన అధ్యక్ష పదవితోనే మొదలయ్యాయి బీజేపీ పార్టీకి సంబంధించి అంతర్గత ముస్రాలు, ఒక్కల పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు రావడం కానీ, పార్టీ నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా అక్కడి నుంచి ఈటల రాజేందర్కి ఉన్నటువంటి కొంత కారణం వల్లే ఆయన వెళ్ళిపోయారని ఇలాంటివన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా దీనిపై అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలు ఏమైనా, ఎందుకంటే కరీంనగర్ లాంటి ప్రాంతాలకు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బండి సంజయ్కి సంబంధించి ఇలాంటి వాదనలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం దృష్టి పెట్టి, ఎందుకంటే రానున్నవి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఇప్పటి నుంచి జరిగినటువంటివన్నీ కూడా సక్రమంగా ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, అధిష్టానం అంటే ఇది ఇప్పటికే ఏదైతే జాతీయ స్థాయి నాయకుల దృష్టికి కూడా సీనియర్లు బండి సంజయ్ కి వ్యతిరేకంగా కూడా తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అందుకు జాతీయ అధిక నాయకత్వం కూడా బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతారా, లేక ఈ సీనియర్లను దృష్టిలో పెట్టుకొని పార్టీ క్యాడర్ ను కాపాడుకునే దిశగా పనిచేస్తారా అనేది సందిగ్ధత నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది బండి సంజయ్ ఏదైతే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గణనీయంగా బీజేపీ గ్రాఫ్ పెరిగినట్టు మీరు అన్నట్టుగా కూడా గ్రాఫ్ ఒక్కసారిగా కూడా రాష్ట్రంలో ఒక దాదాపు ఒక దశలో కూడా ఒక తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రకంగా కూడా, అంటే ఇదంతా ఊహించని పరిణామం. అంటే జాతీయ అధినాయకత్వము ఒక తప్పుడు నిర్ణయం వల్ల బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత అనూహ్యంగా బండి సంజయ్ అంటే ఏదైతే బీజేపీ పార్టీ గ్రాఫ్ అంతా కూడా పడిపోయిందంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ మొదలైంది. ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా బండి సంజయ్ కేవలం 3,000 పైచీలకు ఓట్లతో ఓటమికి కారణం అవ్వడము, మైనారిటీ నేతలు తన ఓటమి కోసం సాయశక్తుల పావులు కదిపారంటూ కూడా బండి సంజయ్ ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గంగుల కమలాకర్ కేవలం 3,000 పైచీలకు ఓట్లతో మాత్రమే విజయం సాధించడం, నైతికంగా నేనే గెలిచానంటూ కూడా బండి సంజయ్ ఒక భావోద్వేగాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే బండి సంజయ్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఏదైతే బీజేపీకి ఒక పట్టం కట్టే, అంటే ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు అనడానికి అతిశయోక్తి లేదు. కాకపోతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, అంటే అసెంబ్లీ స్థాయి ఎన్నికలు, పార్లమెంట్ స్థాయి ఎన్నికలు. రైట్ శ్రీకాంత్, ఒకటి అంటే మళ్ళీ మరొకసారి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదనలు ఏంటంటే మరొకసారి ఆయనకి అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ దానికి ఈ మధ్య సంబంధించిన క్లారిటీ వచ్చింది, మళ్ళీ నేను ఆ పదవి తీసుకోనని చెప్పినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏమైనా మన దగ్గర అప్డేట్స్ ఉన్నాయా? ఆ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేతలు మీటింగ్లు పెట్టుకొని సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చు మనం. ఈ సీనియర్లంతా రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం అయితే బండి సంజయ్ దూకుడుకు కళ్ళం వేస్తే తమకు పార్టీలో భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ఒక అంచనా వర్గం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా బండి సంజయ్ మళ్ళీ అధికార పగ్గాలు, రాష్ట్ర అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపడితే మాత్రం సీనియర్లను మాత్రము ఇలాంటి నిరాదరణకు గురవుతామని చెప్పేసి వాళ్ళ ఆవేదన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు అన్నట్టుగా బండి సంజయ్ ఒకవేళ తిరిగే రాష్ట్రంలో అధ్యక్షుడిగా కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికలలో కూడా ఎంపీ సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షాలపై ఘాటుగా స్పందించి ఒక దూకుడుగా అగ్రెసివ్ గా వ్యవహరించే నేత బండి సంజయ్ అని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి జాతీయ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పటికే తప్పు చేశామని భావిస్తున్నట్టుగా కూడా మళ్ళీ తిరిగి బండి సంజయ్ కి ఆ పదవిని కట్టబెట్టాలంటూ కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బండి సంజయ్ అందుకు
నిరాకరిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా దీనిపై ఎలాంటి సంక్షిప్త అంటే ఏదైతే స్పష్టమైన సమాచారం అయితే లేదు. రేపు కరీంనగర్ లో దానికి అనుగుణంగా కూడా 20,000 మంది కార్యకర్తలతో కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ఎలాంటి రేపు కీలక వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి భవిష్యత్ ప్రణాళికతో ముందుకెళ్తారనేది కూడా తెలియాల్సి ఉంది రాష్ట్ర